బ్యాక్ టు న్యూస్. నేడు అమరావతికి ఐఐటి నిపుణుల బృందం రానుంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాల నాణ్యత, సామర్థ్యం, పటిష్టతను నిపుణులు పరిశీలించనున్నారు. సచివాలయం, అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాల పటిష్టతను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. దీనిపై చెన్నై, హైదరాబాద్కు చెందిన ఐఐటి నిపుణుల బృందం సహాయం కోరింది. ఏపీ ప్రభుత్వం మోతకతం 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించనున్నారు నిపుణులు. నేడు అమరావతికి ఐఐటి నిపుణుల బృందం రానుంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాల నాణ్యత, సామర్థ్యం, పటిష్టతను నిపుణులు పరిశీలించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, మరి కాసేపట్లో ఐఐటి నిపుణులకు సంబంధించినటువంటి బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటన స్టార్ట్ చేయబోతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్మాణ పనులు ఏవైతే జరిగినాయో ఆ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి ప్రతిష్టతకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిర్మాణంలో గతంలో ఆగిపోయిన భవనాలు పరిశీలించడం, వాటికి సంబంధించి 5 ఏళ్ల పాటు శిథిలాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి విషయంలో అనుసరించాల్సినటువంటి విధానాలు, అదేవిధంగా ఖర్చును తగ్గించుకుంటూ అధునాత టెక్నాలజీతో నిర్మాణాలు చేపడితే నిధులకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు కూడా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వనరులని, ఉన్నటువంటి భవనాలను, ఉన్నటువంటి నిర్మాణాలను ఉపయోగించుకొని అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన రాజధాని ప్రాంతంలో ఐఐటి నిపుణుల బృందం పరిశీలన జరగబోతుంది. అదేవిధంగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఐటీ టీం కూడా ఈ బృందంలో ఉండబోతుంది. వాళ్ళకి కూడా సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు గత 5 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వాటిని తిరిగి నిర్మాణంలోకి తీసుకురావడం, వినియోగంలోకి తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో నిర్మాణ పనులు, ఉన్నటువంటి భవనాలని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అన్న అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు, రేపు కూడా ఐటీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం అమరావతి ప్రాంతంలో పర్యటిస్తుందని చెప్పి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.